ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. రోటీలో అయినా, రైస్‌లో అయినా. సో, ముందుగా పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో 4 లవంగాలు, 4 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేసుకొని ఫైన్ పేస్ట్‌గా చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పెద్ద సైజులో ఉండే ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ వేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత టొమాటోస్‌ని వేసుకోవాలి. సో, ఇదంతా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫైన్ పేస్ట్‌గా చేసి పెట్టుకున్న దాన్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఫైనల్లీ కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. రోటీలో అయినా, రైస్‌లో అయినా సూపర్‌గా